సార్ ఉక్కు కార్మికులపై పల్లా శ్రీనివాస్ గారు ఇదే దారుణం అండి. నిజంగా ప్రతిదీ ఓడ దాటాక ఓడ ఎక్కేదాకా అన్నట్టుగా పల్లా శ్రీనివాసులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయనేమో మన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తానన్నారు, చివరిలో వాళ్ళు ఆమోదించారు. ఇవన్నీ కూడా జరిగాయి, కానీ ఉక్కు రక్షణకు సంబంధించి మటుకు అడుగు ముందుకు పడలేదు. నెగిటివ్ అడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంట్లో నిన్న ఉక్కు కార్మికుల మీద పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు, గతంలో నిరాహార దీక్ష చేసిన దీక్షాపరుడు, ఆయన ఏమంటారు తెలుసా అండి, గోష్ఠి కార్మికులు ఉన్నారంట. 450 మంది గోష్ఠి కార్మికులు ఉన్నారంట. నిజానికి ఆ యూనియన్కి ఆయన గౌరవాధ్యక్షుడు 2 సంవత్సరాల పాటు. అవును. మరి మీరు గౌరవాధ్యక్షుడిగా ఉన్న యూనియన్లో గోష్ఠి కార్మికులు ఉంటే మీరు గోష్ఠులు వేరే ఉన్నారు సార్. కార్పొరేట్ గోష్ఠులు దాన్ని తినాలని చూస్తున్నాయి. దాన్ని గుర్తించి పరిశ్రమను కాపాడండి మహానుభావ అంటే అప్పుడేమో నిరాహార దీక్ష చేస్తారు, ఇప్పుడేమో వచ్చి కార్మికులే గోష్ఠులు, కార్మికులే దయ్యాలంటే ఏమన్నా దీంట్లో న్యాయం ఉందండి? కార్మికులు దయ్యాల? గోష్ఠి అంటే దయ్యమే కదా, భూతము దయ్యము. విశాఖ ఉక్కు కార్మికులను దయ్యాలు అని స్థానిక ఎమ్మెల్యే అనడం అనేది చాలా ఘోరమైన విషయం. అందులో ప్రజల్లోంచి వచ్చిన మనిషి, ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రెండో విషయము, ఆయన 10 సార్లు చెప్పాడు 12,000 కోట్లు తెచ్చాం. 12,000 ఏం తెచ్చారు సార్? 12,000 కోట్లలో 4,450 కోట్లు అసలు సెంటర్ వెనక్కు తీసేసుకుంది. జిఎస్టీ కింద తీసుకుంది కేంద్రం. అసలు తనే ఇచ్చిన కేంద్రమే తీసుకుంది. ఇంకా 9,500 కోట్లు ముడి సరుకు వీటి కింద వాడారు. కార్మికుల జీతాలకు కానీ దైనందిన నిర్వహణకు కానీ ₹1 కూడా వాడకూడదని దీంట్లో షరతు పెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను సరే మనం చర్చించాం, సామూహికంగా తొలగించారు, వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తుంటే 3rd డిగ్రీ కాదు కానీ పూర్తిగా వాళ్ళ మీద కూడా నిర్బంధం, ఇక్కడ మీరు చేయకూడదని వాళ్ళ మీద ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని మీద వాళ్ళు అఖిలపక్షం కాదు, జేఏసీ ఉక్కు ఫ్యాక్టరీ జేఏసీ వాళ్ళు నిన్న తీవ్రంగా ఖండించారు మీడియాలో. మీరు కార్మికులను పక్కదోవ పట్టించకండి, ప్రజలను పక్కదోవ పట్టించకండి అని. బ్యాంకులు ఇతర అప్పులకు 9,347 కోట్లు, అది కూడా కేంద్రమే జమ చేసుకుంది సార్, ఇచ్చింది లేదు, ఇక్కడ చేతిలో పడింది ఏం లేదు. ప్యాకేజీ నిధుల్లో ₹1 కూడా సంస్థ యంత్రాలు, ముడిసరుకు, కార్మికుల జీతాల కోసం ఖర్చు చేయరాదని నిబంధన పెట్టారు. ప్లాంటుకు అప్పులు లేకుండా చేసి ప్రైవేటుకు కట్టబెట్టడానికైనా ఈ ప్యాకేజీ. సో ఈ ప్యాకేజీ ఏంటంటే కారుకు రంగేసి అమ్మడం ముందు అట్లా ప్యాకేజీ తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పటికే వాళ్ళు బాధపడుతుంటే మీరు వచ్చి జోక్యం చేసుకొని లీడ్ చేయండి అని అడుగుతుంటే మీరు వాళ్ళని దయ్యాలు అంటాం. అసలు దయ్యాల ఫ్యాక్టరీ లాగా మార్చకండి, బతికించండి అనేది ఇక్కడ అధికార పార్టీ నుంచి ఇది రావడం, పైగా మేమే కాపాడామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. మరి ఆయన ఏమైనా ఆలోచిస్తారా లేదా? ఆలోచిస్తే చాలా మంచిది. లేదు ఈ పాటికి సమర్థించుకున్నా మనకు వచ్చి ఉండేది. దాటవేద్దామని చూస్తున్నారండి. ఈ విషయంలో మన వకీల్ సాబ్ కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మాట్లాడేమన్నారు అసలు ఉక్కు ఫ్యాక్టరీ గనుల శాఖ చూస్తున్న ఆయన ఎవరు, ఆ శ్రీనివాస వర్మ కదా, శ్రీనివాస వర్మ, ఆయన కానీ కుమారస్వామి కానీ ఎవరు మాట్లాడలేదు. 12,000 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నా ఉన్నారు. ఎలా కుదురుతుందండి ఇది? కార్మికులు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే అదొక విధంగా వాళ్ళ ఆగ్రహం శృతి పెంచే అవకాశం కూడా ఉంది సార్.